భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 22/8/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం కృష్ణపక్ష చతుర్దశి శుక్రవారం చతుర్దశి మధ్యాహ్నం 11:53 వరకు నక్షత్రం ఆశ్లేష నక్షత్రం రాత్రి 1:16 వరకు వర్జం మధ్యాహ్నం 2:06 నుండి 3:41 వరకు దుర్ముహూర్తాలు ఉదయం 8:15 నుండి ఉదయం 9:07 వరకు మళ్ళీ మధ్యాహ్నం 12:28 నుండి 1:18 వరకు కూడా దుర్ముహూర్తాలు సూర్యోదయం 5:47 సూర్యాస్తమయం 6:20 అమృత గడియలు రాత్రి 11:16 1:16 వరకు రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు రాహుకాలం శుభ సమయం ఉదయం 5:45 నుండి 7 వరకు ఉదయ శుభకాలం మధ్యాహ్నం 2:40 నుండి 3:30 వరకు శుభకాలం వరియన్ యోగం సాయంత్రం 4:34 శకుని ఉదయం 11:53 చతుర రాత్రి 11:35 రేపే పోలాల అమావాస్య. ఈరోజు దినారంభ చక్రంలో ముందుగా మేషరాశి. ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. ప్రతి పనిలో కూడా అసహనంతో ఆలస్యంగా పూర్తయ్యే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ధనమునకు ఇబ్బంది, ప్రయాణాల్లో లోపాలు, ఆ ప్రయాణ లోపాలు కలిగే అవకాశం ఉంది. మిథున రాశి ధనలాభం, ప్రయాణ సౌఖ్యం, వాహనాలు రిపేర్ ఉండే అవకాశాలు ఉన్నాయి. కర్కాటక రాశి దైవభక్తి, రావలసిన బాకీలు వసూలవుట, ఆనందం, కార్యజయము. సింహరాశి అనుకూల దినము, వివాహాది వ్యవహారాల జయము, ఆనందము. కన్యారాశి అనారోగ్య సమస్యలు, ధన వ్యయము, అలాగే ప్రయత్న కార్యజయం కూడా ఉంది వేళ వీళ్ళకి. అలాగే తులారాశి వారి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభాలు ఉన్నాయి. ఈరోజు రైతులు శుభవార్తలు వినే అవకాశం ఉంది. విద్యార్థులు కూడా చాలా బాగుంది ఈరోజు. అలాగే వృశ్చిక రాశి వారి సంతానం వల్ల ఇబ్బందులు, ధన వ్యయ సూచనలు కూడా ఉండే అవకాశం. ధనుసు రాశి వారి ఉద్యోగంలో మార్పులు, స్థానచలనము, ధన వృద్ధి. అలాగే మకర రాశి వారికి బదిలీ వేటుపడే అవకాశం ఉంది. పై అధికారులతో జాగ్రత్తగా ప్రవర్తించాలి. ఈరోజు చాలా ఇబ్బంది ఉంది. అంతేకాకుండా స్థానచలనాలు కూడా ఉండే అవకాశాలు, ఇష్టం లేని ప్రదేశాలకు కూడా బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కుంభరాశి ఈరోజు అనుకూల దినం, పెండింగ్ వ్యవహారాల పూర్తి, ధనలాభం. మీనరాశి వారి ప్రయాణ సౌఖ్యం, బంధువులు మిత్రులు కలుసుకునే అవకాశం, ధనలాభాలు ఉన్నాయి. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే గుప్త ఓం గుప్తాయ నమః. గుప్త అంటే రహస్యం, అది కూడా రహస్యం కూడా. మనసు చేత తెలియబడజాలని వాడగుడి చేత గుప్త అనబడ్డాడు. ఏష సర్వేషు భూతేషు గుడాత్మ స్వప్రకాశతే అన్నారు అని శృతివాక్యం చెప్పింది. ఆత్మ సర్వభూతాలయందును కూడా గూఢంగా నున్నందున ప్రకాశించుట లేదని భావం. చక్రగదాధర ఓం చక్రగదాధరాయ నమః. ఆత్మ గూఢంగా ఉంది, రహస్యంగా ఉంది. అది తెలుసుకోవడం చాలా కష్టం. దాన్ని సాధన ద్వారానే తెలుస్తే, మనసు ద్వారా ఇంద్రియాల ద్వారా తెలియబడదని గుప్త అన్నారు. చక్రగదాధరాయ నమః. చక్రమును గదను ధరించిన మహావిష్ణువు అని దీని అర్థం. ధర్మ సంస్థాపనార్థం భగవానుడు చక్రధారి అవతరించాడని పురాణాలు వర్ణించాయి. చక్రము పేరు సుదర్శనము, సుదర్శన చక్రం అంటారు. అందుకే గద పేరు కౌముదికము అంటారు. వేదాంత భావమున చక్రం మనస్తత్వం, గద బుద్ధిత్వాన్ని. మనస్తత్వము చక్రము, బుద్ధిత్వము గదతత్వాలను సూచించబడుతోంది. అందుచేత పరమాత్మ మనస్తత్వ బుద్ధిత్వాలతో కూడుంటాడు కనుక శంఖ చక్ర గదాధరాయ నమః. శంఖాన్ని చక్రాన్ని ధరించేవాడు శ్రీ మహావిష్ణువు అని వర్ణించారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.